మాదిరికరమైనటువంటి విశ్వాసిగా ఉండగలుగుతాం? We've seen 10 things. 10 సంగతులు చూసాం. Known by our food, by our diet, చూడండి, మొదటగా మన భోజన విధానం ద్వారా తెలియబడుతుంది. by our discernment, మన వివేచన జ్ఞానము, by our discipline, మన క్రమశిక్షణ అభ్యాసము, by our drive, మన యొక్క ప్రేరేపణము, by our doctrine, మన సిద్ధాంతము, by our demonstration, manner of life, మన యొక్క జీవిత ప్రదర్శనం, by our desires, మన యొక్క కోరికలు అభిలాషల by ద్వారా, our devotion, మన భక్తి జీవితము, by the diligence and direction of our life, మన యొక్క మార్గము దిశ ద్వారా, మన యొక్క ఆసక్తి తర్వాత ధైర్యము ఆసక్తి ద్వారా, by our duty, our focus on our personal life. తర్వాత మన యొక్క కర్తవ్యము వ్యక్తిగత జీవితం మీద మనం నిలిపే దృష్టి. So when you and I put our life next to the word of God, ఎప్పుడైతే నీవు నేను దేవుని యొక్క వాక్యం ప్రక్కన మన జీవితాలను పెట్టుకొని చూస్తాము, how are you and I measuring up? ఎలాగునా నీవు నేను మన కొలత కనబడుతుంది. Because this word is just as much as for my heart as it is for you. ఎందుకంటే ఈ వాక్యము నీకెంతగానో చెందుతుందో నాకు కూడా అంతగానే అవసరం. I also have to put my life next to this. ఎందుకంటే నేను కూడా నా జీవితాన్ని వాక్యంతో సరిపోల్చుకోవాలి. Because what God wants, as Paul said to Timothy, ఎందుకంటే దేవుడు పౌలు ద్వారా తిమోతితో ఏం చెప్తున్నాడంటే, when people look at you, ప్రజలు నిన్ను చూసినప్పుడు, when they examine your life, నీ జీవితాన్ని they పరీక్షించినప్పుడు should be able to tell others, look at that person, look at that young man, look at that young woman. వారు చెప్పగలగాలి, ఆ యవనస్తుడు చూడండి, ఈ యవనస్తురాలను చూడండి చెప్పగలగాలి. Yeah, if you want to know what a believer looks like, కనుక ఒక విశ్వాసి ఎలా కనబడతాడు, ఎలా ఉంటారు అని చూడాలంటే look at them, వారిని చూడండి, imitate them. వాళ్ళని పోలి నడుచుకోండి. Because if you walk according to how they walk, ఎందుకంటే వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో మీరు అలా నడుచుకుంటే you are going to further walk in your godliness. ఇంకా ఎక్కువగా నీ భక్తిలోను ఎదుగుతావు. May the Lord help us and apply these truths to our hearts. ఈ సత్యాలు మన జీవితాలకి లేక మన హృదయాలకి అన్వయించుకోవడానికి కొరకై ప్రభు మనకు సహాయం చేయును గాక.